brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సో ఓవరాల్గా ఇంత ఫెంటాస్టిక్ సక్సెస్ ఇచ్చారు ఆడియన్స్ మ్యాడ్ స్క్వేర్కి. సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఫస్ట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు థియేటర్లోకి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయాలి అని చెప్పి చేసిన సినిమా, దానికి మీరు మేము అనుకున్న దానికంటే 100% ఎక్కువ ఇస్తున్నారండి వాళ్ళు. ఇన్ రిటర్న్ సెకండ్ టైం చూసేవాళ్ళు, థర్డ్ టైం చూసేటోళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే ఎస్ మేము అనుకున్నది చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి థియేటర్లో చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయాలి ప్లీజ్. సో డైరెక్ట్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఆడియన్స్ కి చెప్పే ముందు మ్యాడ్ క్యూబ్ ఎలాగో నాకే ఉంటుంది అని అంటున్నారు కాబట్టి మ్యాడ్ క్యూబ్ లో అసలు ఏ డైమెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఒక చిన్న లైనప్. ఒక నిమిషం, అలా ఏం లేదండి. మ్యాడ్ క్యూబ్ నాకే ఉంటుంది ఉండదని కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ మ్యాడ్. అది ఎలా ఉన్నా, నా మీద ఉన్నా లేకపోయినా, బికాజ్ మ్యాడ్ ఇస్ సంథింగ్ దట్ గేవ్ మీ అ కెరియర్ హియర్. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దట్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ మ్యాడ్. మీ మీదే అయి ఉంటే మీకు ఎలా తీసుకెళ్తే కథని నచ్చుతుంది? లైనప్ నిజంగా చెప్తున్నాను, కథ ఎలా తీసుకెళ్తుందని నేను చెప్తే ఖచ్చితంగా అది మ్యాడ్ కథ అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. అందుకని అసలు రైటింగ్ విషయంలో నేను మొత్తం కళ్యాణ్ మీద భారం వేస్తాను. నాకు అసలు రాదు, నేను సంబంధం లేని సిలబస్ అది. సార్ మీరే చెప్పండి, పోనీ మ్యాడ్ క్యూబ్ ఏ డైమెన్షన్ తిరగబోతుంది? రామ్తో చేస్తే మాత్రం అసలు అంటే రామ్కి క్లైమాక్స్ చేయాలంటే 2-3 అమ్మాయిలు పెట్టి నారి నడుము టైప్ లో చేయాల్సి వస్తుందండి. సో అది వర్కౌట్ అవ్వదు కాబట్టి వేరే ఏమన్నా చేయాలి. కంగ్రాచులేషన్స్ ముందుగానే, ఎందుకంటే మంచి నారి నడుము మురారి కాన్సెప్ట్ రాబోతుంది కాబట్టి. సో ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు మూవీ సక్సెస్ కి సంబంధించి? అసలు ఫస్ట్ మేము మ్యాడ్ చేసినప్పుడు అండి, అసలు మేము ఎవరో కూడా ఎవరికి తెలీదు. అలాంటిది మాకంటూ ఒక సపరేట్ అంటే మ్యాడ్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తయారైంది. సో ఫస్ట్ ఆడియన్స్ కంటే ముందు మా కళ్యాణ్ మామకి చెప్పుకోవాలి థ్యాంక్స్. ఆ తర్వాత ఆడియన్స్ ఆ మాట అంటే మ్యాడ్ అనే సినిమా వీళ్ళు ఇంత బాగా తీశారు కాబట్టి రెండో సినిమాని ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు వెరీ గ్రేట్ఫుల్ అండి. ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను ఇది. చాలా మంది మ్యాడ్ 1కి ఒక మిస్టేక్ చేశారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలని థియేటర్కి వెళ్ళకుండా మిస్ అయ్యి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని పోగొట్టుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ దానికి డబుల్ ఉందండి. సెకండ్ హాఫ్ అయితే ప్రాపర్ బీసీ సెంటర్. ఇప్పుడు మనకి సినిమాలు రిలీజ్ అయితే ఒక సెలబ్రేషన్ అవుతుంది చూడండి, అలాంటి సెలబ్రేషన్ మేము సింగిల్ స్క్రీన్స్లో చూస్తున్నాం. అది ఆడియన్స్ మిస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ జస్ట్ మా సెల్ఫిష్నెస్ కాదు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మిస్ అవుతారన్న ఫీలింగ్తోనే చెప్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. నెట్ఫ్లిక్స్లో చూస్తే బాగానే ఉంటుంది కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే.